ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దావీదుకు లాగా దేవుని ప్రజలంటే దేవుని ఎడల ఉన్నటువంటి భయాన్ని, దేవుని మీద మనకున్నటువంటి భక్తిని ఎలాగైతే కనపరుస్తూ ఉన్నామో, వీళ్ళు దేవుని ప్రజలు, వీరిని కోలనాడి ఏదన్నా ఒక మాట అంటే అది దేవుని మీద పడ్డట్టే అనేటువంటి భయంతో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా జీవించింది. దావీదు లాంటి విధేయత అనేది కలిగి ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ప్రమాణం చేస్తా ఉంది. ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. దేవుని యందు మనము కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆయన కరుణ అనేది మన మీదకి, ఆయన కటాక్షం అనేది మన యొక్క చితికిపోయినటువంటి జీవితాల మీదకి దిగి వస్తుంది. ఆయన యొక్క కటాక్షము, కరుణ అనేది ఈ చితికిపోయినటువంటి, ఈ చెదిరిపోయినటువంటి జీవితాల మీదకి దిగి వస్తుంది. దేవుని యొక్క మార్గంలో ఈ రకమైనటువంటి స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి. దేవుని మార్గంలోని ఎవడో ఒకడు అన్యుడు అనుకోండి, దేవుని గురించి తెలియదు ఒక అన్యుడు అనుకోండి, ఏదో 4 మాటల్లో 3 మాటలు మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పోనీలే అనుకోవచ్చు. కానీ దేవుని ప్రజల గురించి తోలనాడి మాట్లాడితే, వాళ్ళ గురించి అవును వీళ్ళు దేవుని ప్రజలు కదా అని తెలిసి కూడా ఒక గొప్ప స్థితిలో ఉండి మనము వారిని తృణీకరించి మాట్లాడితే అది మన యొక్క పతనానికి కారణమవుతుంది. మన పతనానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి పోకడ అనేది కలిగి ఉండవద్దు. దేవుణ్ణి నమ్ముకుంది ఎందుకు నమ్ముకుంది? బాగుపడాలని, దేవుని యొక్క మేలు పొందుకోవాలి. అంతేకాదు ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, మేము మంచి జరగాలని పోతాం. దేవుని దగ్గరికి పోయి మనకి కీడు జరుగుతుందంటే ఎవరన్నా ఉంటారు దేవుని దగ్గర? అసలు రెండోసారి అటువైపు పోదామన్నా కానీ చల్ ఏం మాట మాట్లాడతావు అని ఎగిరి పడతాడు. అట్లాంటిది మరి దేవుని వద్దకు వచ్చి మనం మాట్లాడేటువంటి మాటకి అది తిరిగి మరలా మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనం మాట్లాడిన మాట తిరిగి మరలా మనకే కొడతాయి అనేటువంటి ఈ స్థితిని మర్చిపోయి దేవుని ఎడల ఉండాల్సినటువంటి కనీస భయభక్తులు కూడా లేకుండా ప్రవర్తిస్తే పరిస్థితి భయంకరంగా మారిపోతుంది. ఇట్లాగా తిరిగిపోతుంది పరిస్థితి. మంచిగా ఉన్న జీవితం కాస్త ఇట్లా తిరిగిపోతుంది. ఎందుకు అంత దాకా తెచ్చుకోవటం? ఎందుకు? నాలుకకి హద్దు అనేది పెట్టకుండా స్వేచ్ఛగా దానిని కనుక ఆడిస్తే మన స్వేచ్ఛ జీవితము కూలిపోయి దురవస్థకి గుర్తాక తప్పదు. దురవస్థలో పడిపోవాల్సి వస్తుంది. అలాగనే ఇక్కడ మనం ఒక అక్కను చూద్దాం, ఒక తల్లిని చూద్దాం. అక్కని కాదు కానీ తల్లి అవుతుంది, ఆమెను చూద్దాం. ఎక్కడంటే సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 9 కాదు 6వ అధ్యాయము 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా
సౌలు కుమార్తె అది మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచి చూడగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పి వేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతుందని అపహాస్యము చేసినందున దావీదు మాట్లాడుతా ఉన్నాడు. ఆమె నోటి నుంచి రాకూడనటువంటి 2 మాటలు మాట్లాడతాం. దావీదు మనకి తండ్రి అయితే మీకాలు మనకి తల్లి వరుస అయితే, దావీదు ప్రజలకి రాజు అయితే ప్రజలకి రాణి అయితే, ప్రజలకి తల్లి వరుస అయితే ఆమె. అంతే కదా, రాజ్యంలో ఉన్న వారికి రాజుని రాణిని తల్లి సమానులుగా భావిస్తారు, తల్లిదండ్రులుగా భావిస్తారు రాజ్యంలో ఉన్న ప్రజలు. అటువంటి ఒక ఘనమైనటువంటి స్థితిలో ఉండి రాజుని కూడా ఎటువంటి మాట మాట్లాడుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలని ఎంత తీసేసినట్టు మాట్లాడుతూ ఉందో చూడండి. రాజుని వ్యర్థుడు ఒకడు అంటే వ్యర్థుడా అని మాట్లాడుతా ఉంది. ఇంగ్లీష్ లో వచ్చి వేస్ట్ గాడ్ అని అంటాం కదా, అట్లాగా వేస్ట్ గాడి లాగా ఇట్లాగా ప్రవర్తిస్తా ఉన్నవి ఏంటని చెప్పినని అపహాస్యం అంటే ఎగతాళి చేస్తా ఉంది. ఆ వేస్ట్ గాడి లాగా ఎంత గ్రేట్ గా ఆటాడి అని చెప్పినని అంటా ఉంది. దేవుని సన్నిధిలో ఆయన మనకున్నటువంటి కట్టు బొట్టు అవి చోటు మన హృదయంలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసము, మన యొక్క హృదయాన్ని ఆయన చూసి మన హృదయంతో ఆయనను ఎంతగా మనము నువ్వు పాడి ఆయనను ఘనపరిస్తే అంతగా ఆయన సంతోషపడతాడు. సూటు బూటు వేసుకొని దేవుని సన్నిధిలో ఎగిరినంత మాత్రాన హృదయాన్ని ఆయన పంపించకుండా, ఆత్మతో హృదయంతో ఆయనని ఘనపరచకుండా ఎంత ఘనంగా మనం సూటు బూడితో ఎగిరినా కానీ ఆయన ముందు అది సరైనటువంటి స్థితి అనిపించుకోదు. అందుకే దావీదు ఆ సంతోషాన్ని పట్టలేక దేవుని సన్నిధిలో నాట్యం చేస్తా ఉంటే వేస్ట్ గాడిలాగా కనపడ్డాడు అంటా ఉన్నాడు. 20వ వచనంలో వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజ్యమైన నీవు నేడు బట్టలు తీసేసి ఎంత ఘనముగా కనపడుతుంది అంటే ఎగతాళి చేస్తా ఉంది. అలాగనే ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి దేవుని ప్రజలే కదా వాళ్ళు కూడా రాజు సన్నిధిలో ఉండి రాజు గారికి పరిచర్య చేసేటువంటి అక్కడ ఉన్నటువంటి పరివారం అంతా కూడా దేవుని ప్రజలే ఉంటారు. హీనమైనటువంటి పనికత్తెలు చూస్తూ ఉండగా వేస్ట్ గాడు ఆడినట్టు ఆడుతా ఉన్నావు అంటాము. అంటే దేవుని ప్రజలు నీకు ఎట్లా కనపడతా ఉన్నాను? హీనమైనటువంటి వాళ్ళ హీనుల వాళ్ళు నీ కళ్ళకి దేవుని ప్రజలు అంటే దేవుడే కదా నువ్వు దూషించింది. దేవుడు రాజ్యం ఇస్తే రాజ్యాన్ని అనుభవించుకుంటా దేవుని ప్రజల్ని హీనమైన వాళ్ళని చెప్పాలని మాట్లాడతాం. అట్లాగనే మాట్లాడేది ఒక ఘనమైన స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆ మాట మాట్లాడేది ఎటువంటి మాట మాట్లాడుతూ ఉంది. అప్పుడు దావీదు ఏమని చెప్తాడో తెలుసా? అదే అధ్యాయంలో తర్వాత వచ్చిన 21 నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని నా యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి యెహోవా సన్నిధిని నేను ఆటాడుతాను. వాళ్ళ తండ్రిని సౌలు యొక్క కుమారుని యోనాతానుతో పాటు ఇంకా యోనాతాను సహోదరులను దేవుడు విసర్జించి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఈ స్థితిలో నన్ను నిలబెడితే ఆ స్థితిని బట్టి నా హృదయము ఆయన సన్నిధిలో ఉప్పొంగుతా ఉంటే అది ఉండబట్టలేక ఉప్పొంగేటువంటి హృదయము ఒక స్థిమితంగా ఉండలేక నాట్యం చేశాను. దేవుని సన్నిధిలో నాట్యం చేశాను.
మరలా ఇంకొక మాట అంటాడు తర్వాత వచ్చిన ఆ ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి ఆ దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలతో అనింది. ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి ఆ దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదును. హీనమైన వాళ్ళు అని చెప్పి నన్ను తిట్టింది కదా. ఒకసారి అద్దంలో చూసుకుంటే దావీదు అంటా ఉన్నాడు, ఒకసారి నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకుంటే ఏం బతుకురా నా బతుకు అనేంత స్థితి నాకు. అదే చెప్తా ఉన్నాడు మీకాలతోటి, అదే అంటా ఉన్నాడు. ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపగాను. నువ్వు ఇప్పుడు అన్నావు కదా వేస్ట్ గాడని, అంతకంటే నన్ను దూషించినటువంటి వాళ్ళు ఉన్నారు. అనరాని మాటలని నన్ను తీసేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతటి బలహీనుణ్ణి వ్యర్థుడైనటువంటి నేను ఈ పనికత్తల దృష్టికి గనుడినైతే నాకు అదే చాలు. దేవునిని బట్టి నన్ను నేను ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇంతటి వ్యర్థున్నా అని చెప్పేటువంటి నన్ను ఇంతటి వ్యర్థుని నా దృష్టికి నేను అనుకున్నవి ఉన్నప్పుడు నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను వ్యర్థుడిని అనుకునేటువంటి సమయంలో దేవుడు నన్ను చూసి ఈ స్థితిని ఇచ్చింది. ఏ స్థితి ఒకసారి గుర్తు చేసుకో. మీ నాన్న తీసేసి నీ అన్నల్లో తీసేసి ఆ తీసేసినటువంటి సింహాసనం మీద నన్ను ఎక్కించిండు కదా, ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చింది. అంటే నీ తండ్రిని నీ అన్నదమ్ముల్ని తొలగించి ఆ సీటు దేవుడు నాకు ఇచ్చింది. ఇంతకంటే మరీ హీనంగా ఉన్నప్పుడు నా స్థితిని ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇంకా కడు దుర్భరమైన ఆ దుర్భరమైన స్థితిలో దేవుడు నాకు ఈ స్థితిని దయచేసి ఇప్పుడు నేను దేవుడి సన్నిధిలో ఆటాడతావు. నువ్వు ఇందాక అన్నావు కదా హీనమైనటువంటి పని ఉండాలి, ఆ పని వాళ్ళ దృష్టికి నేను ఘనంగా కనపడితే నాకు అదే. ఎందుకంటే దేవుణ్ణి బట్టి వాళ్ళకి దేవుడు నన్ను ఘనుడిగా కనిపించేటట్టు చేస్తే నాకు అదే చాలు అని దేవునిని బట్టి ఆయన హృదయంలో దేవుని మీద ఉన్నటువంటి విభక్తులను బట్టి ఆమెకి సరి అయిన సమాధానం చెప్తే ఆమె మాట్లాడినటువంటి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడితే ఆమెకు తర్వాత ఏం జరిగిందంటే ఆమె జీవితం అంతా కూడా ఆమెకి గర్భఫలం లేదు అని రాయబారు. తర్వాత జీవితంలో ఆమెకి దేవుడు గర్భాన్ని తెరవలేదు, గర్భఫలం ఇవ్వలేదు అని రాయబడుతుంది. ఆమెకి చూడండి, ఏదైతే ఆమెకు కావాలో అదే లేకుండా పోయింది. ఏదైతే ఆమెకు కావాలో అదే లేకుండా పోయింది. ఎంత భయంకరమైనటువంటి స్థితి చూడండి. ఎందుకు అవసరం మనకి దేవుని ప్రజలు? నేను దేవుని మనిషిని అయినప్పుడు దేవునికి ఎంతగా గొప్పగా కనపడాలో అంత గొప్పగా కనిపిస్తుంది. మిగిలినటువంటి దేవుని ప్రజలు కూడా అలాగనే కనపడాలనుకుంటారు. దేవుని ప్రజలైనంత మాత్రాన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే తిరిగి మరలా ఆ తక్కువ చేసి మాట్లాడినందుకు ఆ కీడు, ఆ శాపం అనేది మనకే తగ్గుతుంది. వాళ్ళు ఏ స్థితి అయినా ఉంది, దేవుని ప్రజలు కదా, వాళ్ళని దేవుణ్ణి బట్టి ప్రేమించాలి, దూషించకూడదు. దేవుని ప్రజల్లో దూషించకూడదు. ఈ పరిచర్యను వెంబడించేటువంటి వారికి మరలా చెప్తా ఉన్నా, ఈ వాక్యాలు వినేటువంటి వారికి అటువంటి స్థితి ఉంటే మనం అవును అనవద్దు, కాదు అనవద్దు. దేవుని ప్రజల గురించి ఏదన్నా ఉంటే తీర్పు దేవుడు తీర్చు, అలాగని బయట వాళ్ళని అచ్చటమనే కూడా కాదు. దేవుని ప్రజల ఎడల మనము భయభక్తులు కనపరచాలి. వాళ్ళని ఒక మాట అంటే భయపడే విధంగా మన యొక్క ఆత్మీయ జీవితం ఉంది. వాళ్ళని ఒక మాట మనం అందామని ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు ఒక భయం ఉండాలి. దేవుని ప్రజలు ఏమనొద్దు, ఏమన్నా మనకి హాని కలగజేశారా పోనీ అని చెప్పి నన్ను విడిచిపెట్టాలి అంతే. అంతే, వాళ్ళని దేవుని ప్రజలు కదా ఏమనొద్దు, ఇక వాళ్ళని విడిచిపెట్టేశాను అంతే. అటువంటి స్థితి మనకు కలిగి ఉంది. ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి మనుషుల్ని
దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే లేవనెత్తుతా ఉంది. కీర్తనల గ్రంథంలో అదే మాట రాయబడ్డది. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చను. దీనుడైనటువంటి, దేవుని ఎడల భయభక్తులు నిలిపినటువంటి, తన దృష్టికి తాను అల్పునిగా చేసుకొని దేవుని దృష్టికి ఘనుడైనటువంటి ఈ దావీదు ఎంతటి ఆత్మీయ జీవితాన్ని కలిగి తగ్గింపులో ఉన్నాడో, ఎంతగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడో, ఆ కనిపెట్టుకొని ఉన్నటువంటి మనుషునికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒకనొక గొప్ప స్థితిని కలగజేస్తా ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండమా, ఆయన ఏం చేస్తాడంటే మనల్ని సంరక్షిస్తాడు. మన మీద ఆయన యొక్క కటాక్షాన్ని కుమ్మరిస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఇది ఇంతటి పరిస్థితుల్లో ఈ దీనమై ఉన్నటువంటి ఈ దేవుని యొక్క జీవితము దేవునికి అర్పించబడినటువంటి ఈ జీవితంలో ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఎన్నైనా వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి జీవితము అంతకంతకు హెచ్చింపబడటమే కానీ తగ్గటం అనేది ఉండదు. మన దేవుని కొరకు కనిపెట్టుకున్న ఈ జీవితాల మీదకి ఆయన యొక్క కటాక్షము వర్షము వలె కుమ్మరించబడనుగా. ఈ విధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని దావీదుని అలాగనే మిగిలినటువంటి దైవజనులను చూసి మన జీవితంలో ఆ పరిస్థితుల్ని మనము ఎదుర్కొన్నప్పుడు ఇటువంటి తగ్గింపు స్థితిని కలిగి ఉంటాం. అలాగ దేవుడు మనల్ని బలపరచును కాకి అలాగ ప్రార్థించుకుంటాం. సర్వోన్నత మహిమా స్వరూపుడైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ దయగలిగిన పాదములతో ప్రార్థిస్తూ ఉండగా పరలోకపు శక్తి బలములు కలిగిన తండ్రి, చెప్పబడినటువంటి వాక్యము విన్న ప్రతి ఒక్కరిని తండ్రి వారి ఆత్మీయ జీవితాలలో దావీదు వలె తండ్రి తగ్గించుకొని మీ పరిశుద్ధ సన్మార్గం నుండి తండ్రి నీ ప్రజలైనటువంటి వారి వల్ల విధేయతను కనపరచు. పరిశుద్ధుడు వలె తండ్రి నీ కొరకు కనిపెట్టుకునేటువంటి జీవితాలను విడుదలకు నీవు అనుగ్రహించు. ఈ ఆత్మీయ జీవితాలలో తండ్రి వారి ప్రతి బలహీనత వల్ల మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని అనుగ్రహించి వారి యొక్క నిరీక్షణ వారికి తండ్రి దీవెనకరముగా మార్చమని, వారి నిరీక్షణలో తండ్రి ఏ బలహీనతకి గురి కాకుండా వారి ఆత్మీయ జీవితము తండ్రి వారిని కృంగదీయకుండా వారి యొక్క బలమైనటువంటి స్థితి తండ్రి మీ యొక్క నామమును బట్టి హెచ్చించబడినట్లు మీ యొక్క నామము తండ్రి వారి యొక్క బలమైన స్థితికి కారణమగినట్లు మీ నామమును జ్ఞాపకము చేసుకోమని పరిశుద్ధాత్మ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనం అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొనిచ్చు నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్ ఆమేన్.